క్వాలిటీ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, చూడండి ప్రతి ఐటెంకి క్వాలిటీ ఉన్నాయని. సో బేసిక్గా నేను జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్డర్ పెడితే మెటీరియల్లో ఈ విధమైన క్వాలిటీ వచ్చింది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. లోపల జస్ట్ ఒక థర్మోకాల్ బాల్ ఉంది, ఆ పైన ఒక చిన్న ఫోమ్ షీట్ని ఆ విధంగా చుట్టేశారు అంతే. ఇంతకన్నా బెస్ట్ జాస్మిన్ ఫ్లవర్స్ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బట్ ఎలాగో మెటీరియల్ తెప్పించేసాం కదా, వేస్ట్ చేయడం ఎందుకని ఈ డిఐవై చేశాను. ఇన్ఫ్యాక్ట్ దీనికి లాంగ్ వీడియో కూడా అందరికీ అవసరం లేదు. చాలామంది మన సబ్స్క్రైబర్లో చాలామంది ఆల్రెడీ వర్క్ తెలిసిన వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ నాకన్నా చాలా బాగా వర్క్ చేస్తారు. కానీ మన వీడియో ఎప్పుడైనా ఒక బిగినర్ చూస్తే వాళ్ళకి A to Z అర్థం అవ్వాలి, వాళ్ళు ట్రై చేసే ప్రతి ప్రయత్నం కూడా ఫలించాలి అనేది నా చిన్న కోరిక. సెంటర్ క్లిప్ లాంటి మెటల్ ఐటమ్స్ తయారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం B7000 గ్లూనే యూజ్ చేయాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాము కాబట్టి B7000 గ్లూనే అప్లై చేస్తున్నాను. ఈ జాస్మిన్ బర్డ్స్కి కింద ఉండే కాడ కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేస్తేనే అది ప్రాపర్గా సెట్ అవుతుంది. కాబట్టి ఆ కాడని ఆ సైజులో నేను కట్ చేసుకున్నాను. అదేవిధంగా మనం స్టెప్ బై స్టెప్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సెంటర్ క్లిప్ ఎండ్ వరకు కూడా. సో ఇక్కడ చాలామంది నాకన్నా బాగా వర్క్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు. సో నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లేదు, నాకు వచ్చిన ప్రయత్నం నాకు వీలైనంత వరకు చేసి చూపిస్తున్నాను. సో తప్పులు ఉంటే క్షమించండి. వర్క్ ఎందుకు నేర్చుకోవాలి, దీనివల్ల ప్రయోజనం ఉంటుందా, అసలు ఆర్డర్స్ వస్తాయా, ఈ విధంగా చాలామంది కంగారు పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు నేర్చుకున్నానో మీకు రీజన్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను నా మెంటల్ పీస్ కోసం స్టార్ట్ చేశాను. నాకు క్రాఫ్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. సో అవి చేస్తున్నప్పుడు నేను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాను. అలాంటి ఒక ఫీలింగ్ కోసం నేను స్టార్ట్ చేశాను. సరదాగా స్టార్ట్ చేశాను, కానీ అది నాకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ అయింది. సపోజ్ దీనివల్ల నాకేం ప్రయోజనం ఉంటుంది అని నేను ఎప్పుడైనా అనుకొని ఉంటే అసలు నేను ఒక స్టెప్ కూడా వేసేదాన్ని కాదేమో. సో మీకు కూడా ఏమో చెప్పలేం కదా, ఒక ఆపర్చునిటీ ఉండే అవకాశం ఉంటుంది, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా అవకాశం ఉండొచ్చు అని నా ఒపీనియన్ మాత్రమే. కానీ మీకు ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పనిని మీరు ఖచ్చితంగా చెయ్యండి. ఈ స్కిల్ కాకపోయినా ఏ స్కిల్ అయినా సరే మీరు స్కిల్ని మాత్రం ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకండి, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మన ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మళ్ళీ సెకండ్ లైన్ కోసం మళ్ళీ నేను B7000 గ్లూని దాని మీద అప్లై చేశాను. ఎంత ఈవెన్గా అప్లై చేసినా సరే ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే ఇక్కడ చాలా బాగా స్టిక్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ మనం సెంటర్ క్లిప్కి బోత్ ద ఎండ్స్లో మనం జాస్మిన్ బర్డ్స్ని ప్లేస్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిడిల్ పార్ట్లో ప్రతి సైడ్కి 2 బర్డ్స్ని మనం ప్లేస్ చేయాలి. ఆ విధంగా అయితే లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సింగిల్ బర్డ్ పెడితే మధ్యలో గ్యాప్ వస్తుంది. కానీ ఇక్కడ ఇంకో చిన్న ట్రిక్ ఫాలో అవ్వాలి. అదేంటంటే బర్డ్ని ఇంకా చిన్నగా కట్ చేయాలి. అలా పెట్టినా కూడా చాలా వరకు బర్డ్ రాలిపోతుంది. కాబట్టి ఈ స్మాల్ టిప్ ఏంటంటే, ముందే బర్డ్కి గ్లూని అప్లై చేసి ఆ తర్వాత ఆ గ్లూ మీద ప్లేస్ చేయండి. ఈజీగా స్టిక్ అయిపోతుంది, ఇంకా అస్సలు ఊడిపోదు. అండ్ డ్రైయింగ్కి మ్యాక్సిమం టైం ఇవ్వండి. మ్యాక్సిమం టైం నేను చెప్తున్నాను. నేను మీకు రిజల్ట్స్ చూపించడానికని ముందే క్లిప్ పెట్టేసుకొని మీకు వీడియో పెట్టేసాను, ఎండ్లో ఉంటుంది. బట్ దానివల్ల ఒకవైపు కొంచెం బెండ్ అయిపోయింది. బట్ ఇట్స్ ఏదైనా కొత్తగా తయారు చేసినప్పుడు ఒక ఆతృత ఉంటుంది కదా, తొందరగా దాని రిజల్ట్స్ వచ్చేయాలి, తొందరగా దాని రిజల్ట్స్ చూసేయాలి, అందరికీ చూపించేయాలి అని. ఆ ఆతృతలో కొన్నిసార్లు మనం తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. అది మళ్ళీ మనకి డబల్ వర్క్ అవుతుంది. కాబట్టి చెప్తున్నా, ఇంతవరకు చూసి నా వీడియో నచ్చితే, నా వల్ల మీకు కొంచెమైనా యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్లీజ్ షేర్ చేయండి, ఎవరికి యూజ్ అవుతే వాళ్ళకి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫైనల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.